బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సంకష్టహర చతుర్థి, ప్రతి కష్టాల నుంచి బయటపడేసేవాడు ఆ గణపయ్య. ఖచ్చితంగా మనం ప్రతి పూజలో కూడా ముందుగా ఆయనకే పూజ చేసిన తర్వాత ప్రతి కార్యక్రమం అనేది మొదలు పెడుతూ ఉంటాం. మరి ఈ సంకష్టహర చతుర్థి అనగానే ముఖ్యంగా గణపయ్యని పూజించాలని చెప్పి అంటుంటారు. నిజంగా గణపయ్యనే పూజించాలా? అసలు ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు, తెలియజేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. సంకష్ట అంటేనే అనుమానం అనేటువంటిది ఒక చాలామంది వాడేటువంటి పదం. అవును. సంకష్టము అంటే అటు ఇటు ఎటు పోలేక ఒక పని వస్తుంది, అది చేద్దామా వద్దా అనేటువంటి ఒక అనుమానం. అలాంటి అనుమానంతో ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ పని మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. ఏదైనా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో మనం ఒక పని ప్రారంభించాలి. గణపతికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయనలో ఉండేటువంటి అవయవ స్వభావం ఒక్కోటి ఎలా ఉంటుంది. చెవులు విశ్వవంతం ఉంటాయి, అంటే ప్రపంచమంతా చెవులు ఉంటాయి, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఏది విన్నా సరే మైండ్లోకి ఎక్కించుకోమన్నా చెవులు చెప్తూ ఉంటాయి మనకి. అలాగే దంతాలు ఉంటాయి, నీ జ్ఞానం ఎంత షార్ప్గా ఉండాలో ఆ దంతం చెప్తూ ఉంటాయి. అలాగే తొండం, దేన్నైనా స్వీకరించగలిగినటువంటి శక్తి తొండానికి ఉంటాం కదా. అవును గురుగారు. అంటే మనం ఉండేటువంటి వాటిలో అక్కడ చూడండి, ఏదైనా పదార్థం వేస్తే దానికి ఏం కావాలో అది మాత్రమే ఏనుగు తీసుకుంటాం. అంటే మంచిని మాత్రమే స్వీకరించు అని చెప్పడం అనేది తొండానికి ఉండేటువంటి స్వభావం. అలాగే ఉదరం, ఉదరం అంటే విశ్వం. గ్లోబ్ ఎలా ఉంటుంది మనకి? రౌండ్గా ఉంటుంది. ఆయన పొట్ట కూడా అలానే ఉంటుంది కదా. అంటే విశ్వంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే నీలో ఉండాలో, మనిషికి ఉండాలో అలాంటి లక్షణాలతో జీవించు అని చెప్పి ఉదరం చెప్తూ ఉంటుంది. అంటే ఆయనలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవం కూడాను మానవ జాతికి ఒక్కొక్క సందర్భంలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి చెప్పగలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి అవయవ స్వభావం ఆయనది. ముఖ్యంగా ఆది పూజ్యో వినాయక. మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు సంకల్పించినటువంటి పని కూడా విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికే పూజ చేయాలి. అక్కడ మనం చెప్తూ ఉంటాం వినాయకుడు అని చెప్తూ ఉంటాం, విఘ్నేశ్వరుడు అంటాం. విఘ్నములకు ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే శివుని చూసి మనం ఈశ్వరుడు అంటాం కదా. ఈశ్వరుడు అంటే నాథుడు అని అర్థం, ప్రపంచం మొత్తానికి నాథుడు ఆయన. కానీ విఘ్నేశ్వరుడు విఘ్నాలకి నాథుడు ఈయన. ఎక్కడైతే వినాయకుడిని పూజ చేస్తామో అక్కడ విఘ్నాలు అనేటువంటివి తొలగిపోయి అవిఘ్నంగా అనుకునేటువంటి పని సకల కార్యంగా దిగ్విజయంగా పూర్తవుతుంది. సంకష్టహర చతుర్థి రోజున ఎవరికి ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా, అసలు ఎలాంటి కష్టమైనా సరే, నిరుపేద, ఇప్పుడు ఒక 1000 కోట్ల ఆస్తిపరుడు కూడాను వాళ్ళకు ఉండేటువంటి దారిద్ర్య బాధ ఒక్కోసారి మొత్తం వీధిని పడేస్తూ ఉంటుంది. అలాంటి వారైనా, నిజంగానే పూరింటిలో ఉండేటువంటి వాళ్ళైనా సరే, ఇక్కడ ఒక మాట వింటూ ఉంటాను ఎక్కువగా, బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, బీదవాడిగా చచ్చిపోవడం మాత్రం నీ తప్పు. కరెక్టే గురుగారు. అది జ్ఞానం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఏదైనా అంతే. ఇక్కడ ఈ బీదవాడిగా పుట్టినా సరే అట్లాంటి వాళ్ళకైనా సరే తప్పనిసరిగా ఈ సంకష్టహర చతుర్థి అనేది నిజంగా, అంటే మన హిందూ ధర్మం ఏదైతే ఉందో, మన శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడాను మనకి నీకు భవిష్యత్తులో నీ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, నీ పూర్వీకులు చేసినటువంటి కర్మలు నిన్నన్నీ బాధిస్తూ ఉంటే వాటిల్లోంచి నువ్వు బయటపడటానికి ఒక మంచి మార్గం అని చెప్పి కొన్ని మార్గాలు మనకి ఇస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒక పండుగ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అమావాస్య, అలానే బహుళ అష్టమి, బహుళ దశమి, అలాగే పౌర్ణమి, ఇలాంటివన్నీ కూడా ప్రతి నెల మనకు వచ్చేట్టుగా పెట్టారు. ప్రతి మాసంలో తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. అంటే
మానవుడు తొందరగా కష్టాల్లోంచి బయటపడేయడానికి ముందుగానే ఎంచుకున్నటువంటి, అంటే మనకి ముందుగానే ఒక మార్గాన్ని వేశారు మన ఋషులు మునులు. వేదాల్లో శాస్త్రాల్లో ముందుగానే ఒక మార్గాన్ని ఆలోచించి పెట్టారు. రాబోయేటువంటి కలియుగంలో మానవులు అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. వీళ్ళ కష్టాలకి శీఘ్రగతిన అతి తొందరగా వీళ్ళు బయటికి రావడానికి ఏదైనా మార్గం కావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, సత్సంకల్పంతో, అంటే ఋషులు మునులు ఏంటి విశ్వ కళ్యాణమే కోరుకుంటూ ఉంటారు. ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలనే సంకల్పంతోనే ఉంటారు. అలాంటి సంకల్పంతో మనకి కొన్ని మార్గాలని, కొన్ని పూజా విధానాలని మనకు అందించారు. వాటిల్లో సంకష్టహర చతుర్థి అనేది చాలా చాలా విశేషమైనటువంటిది. సంకష్టహర చతుర్థి రోజున ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అని చాలా మందికి ఉండేటువంటి అనుమానం. అవును గురువుగారు. కానీ ఇది ఒక వ్రతంలాగా చేసుకోవాలి. ఈ వ్రతం కూడా ఎలా అంటే 11 సంకష్టహర చతుర్థులు, ఓకే, లేదు 12. ఇప్పుడు మనకి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది కదా, అలానే మాఘమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థినే అసలైనటువంటి సంకటహర చతుర్థి అని పిలుస్తాం. దీన్ని సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ప్రతి నెల కూడాను పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు చవితి ఏ రోజు అయితే వస్తుందో, అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి ఏ రోజు అయితే వస్తుందో ఆ చవితి రోజునే మనకి సంకష్టహర చతుర్థి. ఇక్కడ చూడండి, ఆయన పుట్టిందేమో శుద్ధ చవితి, కానీ మనం చేసేది మాత్రం సంకష్టహర చతుర్థి అమావాస్య ముందు చేస్తాం, కృష్ణపక్షంలో చేస్తాం. ఎందుకని గురువుగారు? దేనికి అంటే కష్టాలు, చంద్రుడితో మనం కష్టాల్ని ఎక్కువగా కొలమానంగా కొలుస్తూ ఉంటాం. పౌర్ణమి ముందు మానసికమైనటువంటి పరిస్థితి ఒకలాగా ఉంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు మానసిక స్థితి వేరేలాగా ఉంటుంది చాలా మందికి కూడా. అవును అవును గురుగారు. దేనికంటే చంద్రుడు చంద్రమా మనసే జాత, చంద్రుడు మనస్సుని కారకుడు అవుతున్నాడు కదా. కాబట్టి చంద్ర ప్రభావం మనస్సు మీద పడుతుంది. కాబట్టి పౌర్ణమి ముందు రోజు పెరుగుతుంటాడు కానీ మనం ఉత్సాహంగా ఉంటాం. పౌర్ణమి తర్వాత రోజుకు తరిగిపోతూ ఉంటాడు కదా చంద్రుడు అమావాస్య వరకు, అందుకని ఆ ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం కదా. అందుకనే కృష్ణపక్షము అంటే చీకటి అని అర్థం. కృష్ణుడు ఏ వర్ణంలో ఉంటాడు మనకి? నలుపు వర్ణం కదా. కృష్ణపక్షము అంటే నలుపు అని అమావాస్యకి సూర్యుడికి చిహ్నంగా చెబుతూ ఉంటాం. అది చీకటికి గుర్తు. కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో వాటిని కష్టాల్ని హరించేటువంటి చతుర్థి కాబట్టి సంకష్ట హర చతుర్థి. హరము అంటే హరించడం, తీసేయటం మొత్తం. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితికి చాలా విశేషమైనటువంటి ఇది. అలా ఒక మాఘ బహుళ చతుర్థి నుంచి మరలా మాఘ బహుళ చతుర్థి వరకు ఈ యొక్క వ్రతాన్ని చేయడం అనేది చాలా విశేషం. ప్రతి నెల సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి మరి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే ప్రధానంగా ప్రదోష కాలంలో ఏ రోజైతే బహుళ చవితి ఉంటుందో అదే రోజున సంకష్టహర చతుర్థి అవుతుంది. ప్రదోష కాలం అంటే సాయంకాలం. మనకి వినాయకుడికి చంద్రుడు ఎప్పుడు మనకు వచ్చేది? సాయంత్రం పూట. అలాగే వినాయకుడికి మనం చూడండి చాలా మంది కూడాను సాయంత్రం పూటే పూజ చేస్తూ ఉంటాం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, శివ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రదోష కాలం అనేది చాలా విశేషం. శివరాత్రి ప్రదోష కాలంలో చేస్తాం. సుబ్రహ్మణ్య ఇది సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి, ఇవన్నీ కూడా సాయంకాల సమయంలో చేస్తూ ఉంటాం. అలాగే మనకి అమ్మవారికి నవరాత్రులు రాత్రిపూట చేస్తూ ఉంటాం. అలాగే గణపతికి కూడా సంకష్టహర చతుర్థి అనేది ప్రదోష కాలంలోనే విశేషమైనటువంటి పూజా కార్యక్రమం చేయాలి. మరి ప్రొద్దున్నుంచి ఎలా ఉండాలి? ఉపవాసం అనేది అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనీసం ఏదైనా కొద్దిగా అల్పాహారం కానీ, పండ్లు కానీ, పాలు కానీ సేవించి ఉండవచ్చు చక్కగా. ప్రొద్దునే నిద్ర లేవటం, ఇంట్లో పూజ చేసుకోవటం. ఈ పూజ చేయాలి అంటే గుడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మనకి గుడికి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనీసం ఇంట్లో అయినా సరే గణపతి ఫోటో పెట్టుకొని గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి మనకి గూగుల్లో దొరుకుతుంటుంది, పీడిఎఫ్లు లేదంటే పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. గకారాది గణపతి అష్టోత్తరం అంటే గణపతి అష్టోత్తరంలో ఉండేటువంటి 108 నామాలు గ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభం అవుతాయి మొత్తం. గమ్ అనేటువంటిది గణపతి అక్షరం కదా, బీజాక్షరం కదా. కాబట్టి గకారాది గణపతి అష్టోత్తరం ద్వారా శీఘ్రగతిన సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. గకారాది గణపతి సహస్రం ఉంది, గకారాది గణపతి అష్టోత్తరం ఉంది. సహస్రం చేయాలంటే కష్టం కదా అందరికీ కూడా. అందరూ సహస్రనామంలో ఆ నామాలు కూడా చాలా కష్టతరంగా ఉంటాయి పలకడానికి. కాబట్టి గణపతి అష్టోత్తరం లేదు, మాకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాదు, మాకు అష్టోత్తరం కూడా చదవటం రాదు, కనీసం ఆడియోతో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు చక్కగా.
వింటూ. వింటూ. ఓకే. ముఖ్యంగా గణపతికి చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే దూర్వ బిల్వం అంటే గరిక. గరిక అనేది మనం పూజ చేస్తూ ఉంటాం. పచ్చి దర్భ దొరికింది అనుకోండి, ఓకే. పచ్చి దర్భ దొరికింది, దాంతో చేస్తే ఇంకా విశేషం. ఇంకా మంచిది. కానీ పచ్చి దర్భ మనకి అందుబాటులో ఉంటుందా? ఉండదు. గరిక అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది. అవును. గరిక అంటే కేతుగ్రహానికి ప్రీతికరమైనటువంటి ఒక వస్తువు. ఓకే. కేతువుకు పూజ చేయాలన్నా, కేతుగ్రహానికి హోమం చేయాలన్నా దర్భతోనే చేస్తూ ఉంటాం. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం కాబట్టి. ఇక్కడ గణపతి కేతుగ్రహానికి అధిపతి. ఓకే. గణపతి. మరి కేతుగ్రహం అంటే ఏమిటి? ముఖ్యంగా మనకి ఏదైతే ఈ సహస్రారం ఉంటుందో దీనికి అధిపతి కేతు అవుతున్నాడు. అంటే జ్ఞాన సాధకుడు, కార్య సాధకుడు కేతు అవుతున్నాడు. ముక్తి సాధకుడు, కామ్య సాధకుడు, యుద్ధకారకుడు, ఇవన్నీ కూడా కేతువే అవుతూ ఉంటాడు. కేతుగ్రహానికంటే కూడాను ఇప్పుడు నేనున్నాను, మా అమ్మగారిని గౌరవిస్తే నేను ఆటోమేటిక్గా పనిచేసి పెడతా ఎవరికైనా. అవునా? మా నాన్నగారిని గౌరవించినా నేను ఎవరికైనా పనిచేసి పెడతా. అంతే. కేతువు మనకి తొందరగా శీఘ్రగతిన ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యంతో ఆయనకి అధిపతి అయినటువంటి మూలాధారానికి అధిపతి అయినటువంటి గణపతికి పూజ చేయడం ద్వారా తొందరగా మనకు పనులు అవుతాయి. ఓకే. ముఖ్యంగా కేతు అంటే సర్పాకారం. మనకి చూడండి, బ్యాక్ బోన్ దగ్గర నుంచి ఇది మొత్తం చూసుకుంటే సహస్రారం, ఇక్కడ వచ్చేసరికి పాములాగా ఉంటుంది. అవునా? ఈ కేతు ఎప్పుడైతే ఈ సహస్రారంలో మనకి ఉండేటువంటి జ్ఞానం వికసింపబడుతుందో ఆటోమేటిక్గా అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. ఏకాగ్రత కలుగుతుంది. ఏది కోరుకోవాలో తెలుస్తుంది. ఓకే. క్లారిటీ వస్తుంది. ఇందాక చెప్పా కదా, సంశయాత్మకమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండకుండా ఒక క్లారిటీతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా. మనం చెప్పుకునేటువంటి సంకల్పం, అది సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, లేదా రుణ బాధలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, ఏ పనైనా సరే మనం అది ఇది అని చెప్పడానికి ఏం లేదు. ఏ పని అనుకున్నా సరే పిల్లలు కూడా చేయొచ్చా గురుగారు చదువు విషయంలో? తప్పనిసరిగా. పిల్లలు అంత శ్రద్ధగా చేయాలంటే, పొద్దునుంచి ఉపవాసం ఉంచాలంటే వాళ్ళని కష్టం. వాళ్ళ బదులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ గకారాది గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేసి స్వామివారికి ఉండ్రాళ్ళు, బియ్యప్రభ, ఇంట్లో బియ్యం లేకుండా ఎవరింట్లో ఉండవు, బియ్యప్రభ చేసుకొని బియ్యప్రభతో ఉండ్రాళ్ళు చేసి దాని మీద కొద్దిగా బెల్లం ముక్కబెట్టి, మనం గణపతికి ఇష్టం కదా అని చెప్పి చెరుకు ముక్కలు తీసుకురావాల్సిన పని లేదు, కొబ్బరికాయలు తీసుకురావాల్సిన పని లేదు, అరటిపండు తీసుకురావాల్సిన పని లేదు. ఇంట్లో ఉండేటువంటి ఈజీగా ఉండేటువంటి ద్రవ్యాలు ఈజీగా తొందరగా వండుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బియ్యప్రభుని ఉడకబెట్టి కొద్దిగా పచ్చిపప్పు, వాము వేసేసి ఉడకబెట్టేసి వాటిని కొద్దిగా చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేస్తే స్వామివారికి సరిపోతుంది కదా. దాని మీద అన్నిటికంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏంటంటే బెల్లం, మధురం. ఈ బెల్లాన్ని పెట్టేసి స్వామివారికి నివేదన చేసి ధూపం, దీపం, నైవేద్యం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా, ఇది కూడా ప్రదోష కాలంలో మాత్రమే, సాయంత్రం 5:45 నుంచి 6:45 వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోష కాలం అంటాం, సంధ్యా సమయం అంటాం కదా. అక్కడ కూడా చూడండి, సంధ్యా సమయంలోనే పూజ చేయమని చెబుతున్నాం మనం. దాన్ని అసుర సంధ్య వేళ అంటాం. అసురులు అంటే రాక్షసులకు సంధ్య వేళ. అది ఒక మాట చెప్పనండి. ఆ సమయంలో దీపం పెట్టడం ద్వారా మనకి రాక్షసులంతా కూడా వెళ్ళిపోతారు. అంటే అజ్ఞానం అనేది పోతుంది, చీకటి పోతుంది, జ్ఞానం వెలుగుతోంది దీపం ద్వారా. మన జ్ఞానం అనేది తొందరగా వికసింపబడుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా. తద్వారా మనం అనుకునేటువంటి సంకల్పం ఏదైనా సరే, ఇది చాలా మంది నన్ను కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు, మా దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడు అని చెప్పి ఇతర మతాల వాళ్ళు కొంతమంది నాతో వాదిస్తుంటారు. మీ దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడేమో, నా దేవుడు నాకేం కావాలో ఆయన కోరుకొని నాకు ఇస్తాడని చెప్తానే. అంతే కదా. ఇతర మతాల వాళ్ళు కోరుకుంటే ఇస్తాడేమో. నా దేవుడు ఏంటి, మన దేవుడు మనకి, మన హిందూ ధర్మంలో ఉండేటువంటి దైవత్వానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎంతవరకు ఇవ్వాలో తెలుసు. మనం కోరుకున్నదే కోరిక కాదు, మనకు భగవంతుడు ఏది ఇవ్వాలనుకున్నాడో సంకల్పం చేశాడో అదే సంకల్పం. కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రతి సంకష్టహర చతుర్థికి ఇలా 13 నెలలు వస్తుంది. మాఘ బహుళ చవితి నుంచి మరలా మాఘ బహుళ చవితి వరకు, అంటే 13 సంకష్టహర చతుర్థులు వెళ్ళిపోతాయి. 13వ చతుర్థి రోజున ఏదైతే మరలా మాఘ బహుళ చతుర్థి వస్తుందో, సంకష్టహర చతుర్థి, ఆ రోజున మీరు ఉద్యాపన అంటారు, వ్రత ఉద్యాపన
ఓకే. మనం మొట్టమొదటిగా సంకల్పం తీసుకునేటప్పుడే మనం తప్పనిసరిగా ఇన్ని రోజులు చేస్తాం, ఇన్ని మాసాలు చేస్తామని చెప్పి, అంటే మనం చూస్తున్న 13 మాసాలు చేయమని, కనీసం 11 మాసాలు చేసేవాళ్ళు ఉంటారు, 5 మాసాలు కూడా అలా చేసుకోవచ్చు. కూడా చేసుకోవచ్చు. మనకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి ఓకే. ఆరోగ్య పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి కదా. అవును. కాబట్టి 3 మాసాలైనా సరే. ఆ 3వ మాసం ఉద్యాపన అంటారు. వ్రతం అనేది ఒక దీక్ష తీసుకున్న తర్వాత దాని ఉద్యాపన కూడా తప్పనిసరిగా చేయాలి. అంటే సంపూర్ణమైంది ఓకే. కాబట్టి నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది నువ్వు ఇవ్వు నాయన అని చెప్పి ఆయనకి మనం పరిపూర్ణంగా కోరుకోవడం. ఓకే. ఈ ఉద్యాపన అనేది ఎలా అంటే ఒక మనకి పేలాల గంప అని చెప్పి మనకి పెళ్లి కూతుర్లను పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటారు పెళ్లిళ్లలో. అవును. అలాగే వెదురు అంటే వెదురు వెదురు బద్దలతో తయారు చేస్తూ ఉంటారు, అవును. వెదురు గంప అంట. ఉమ్. అలాంటి గంప ఒకటి తీసుకొని అది మీకుండేటువంటి అవకాశాన్ని Size బట్టి ఎంత? చిన్నదా పెద్దదా అనేది తీసుకొని ఓకే. దాని నిండా వడ్లు పోయాలి, ధాన్యం. ఆహా. ధాన్యం పోసి ఓకే. దాని మీద ఒక వస్త్రం ఉంచి మారేడు దళాలు ఉంటాయి కదా మనకి, ఉమ్. మారేడు దళాలు వెండివి బయట అమ్ముతూ ఉంటారు. ఓకే. అలాంటివి తీసుకొని ఒక 3 దళాలు తీసుకొని, ఉమ్. అలాగే గణపతికి ఇష్టమైనటువంటి పండ్లు ఏంటంటే మనకి రేగు పండ్లు అంటాం. ఉమ్. రేగు పండ్లు కదా, అవి ఏ సీజన్ పడితే ఆ సీజన్లో మనకు దొరకవు. దొరకవు. అవును. సమ్మర్లో తప్పనిసరిగా దొరుకుతాయి. ఉమ్. మనకి ఫిబ్రవరిలోనే దాదాపుగా మనకి మాఘమాసం అనేది వస్తుంది. ఆ అవును. సమయంలో మనకి రేగి పండ్లు దొరుకుతుంటాయి. ఉమ్. అంటే భోగి పండ్లు పోస్తాం కదా మనం, అవును. కాబట్టి ఈ మాఘమాసంలో దొరుకుతాయి దొరుకుతాయి. కొన్ని రేగి పండ్లు. ఉమ్. అలాగే అవకాశం ఉంటేనే ఉమ్. బంగారంతో తయారు చేసిన ఒక రేగి పండు. ఇవి దొరకని పరిస్థితి. ఇవి దొరుకుతాయి. దొరుకుతాయి. ఆ. దొరుకుతాయి, దొరకని పరిస్థితుల్లో అది ఓకే. దొరికినా దొరకకపోయినా శక్తి ఉంటే సువర్ణంతో చిన్న రేగి పండు. ఓకే. గణపతికి 13వ బహుళ చవితి రోజున చవితి. పూజ చేసుకొని, ఉమ్. లేదా మీరు ఎన్ని మాసాలు అయితే సంకల్పం చేసుకుంటారో అన్ని మాసాలు పూజ చేసుకొని, ఉమ్. సాయంకాల సమయంలో పూజ చేసుకొని, అవకాశం ఉంటే ఆ రోజున లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఓకే. తొందరగా లక్ష్మీ గణపతి, గణపతి. లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి, కార్యసిద్ధి. రెండు ఉంటే ఇంకా చాలు, ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే కదా మనకి. అవును గురువు. కాబట్టి హోమం కూడా చేయించుకొని అవకాశం ఉంటే ఉమ్. ఇవి బ్రాహ్మణుడి కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి, ఉమ్. పొద్దున్నుంచి ఆయన కూడా ఏమీ తినకుండా ఉండి, ఓకే. సాయంకాలం ఆయన ఇంట్లో వండుకోవడానికి కావాల్సినటువంటి స్వయం పాకం, ఉమ్. ఈ ధాన్యం, ఓకే. ఈ మారేడు దళాలు, ఉమ్. అలానే ఈ రేగి పండ్లు, ఇవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని వ్రత ఉద్యాపన చేస్తున్నామని చెప్పి ఉమ్. వ్రత కథ ఉంటుంది, ఆ. చిన్న కథ, ఒక పేర వరకు ఉంటుంది. ఆ. ఆ కథ చదువుకొని ఈ బ్రాహ్మణికి దానం ఇచ్చిన తర్వాత ఉద్యాపన మొత్తం సంపూర్ణమవుతుంది, అక్కడితో వ్రతం కంప్లీట్ కంప్లీట్ అయిపోయినట్టు. అయిపోయింది. ఓకే. ఇంకా తదుపరి మనకు అవకాశం ఉంటే ప్రతి నెల చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు. ఉమ్. కానీ ఒక వ్రత నియమంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా గణపతి మనం అనుకునేటువంటి సకల సంకల్పాన్ని కూడాను చక్కగా నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్తాడు, చక్కగా సజావుగా సాగుతాయి. గణపతికి ఈ విధంగా పూజ చేస్తే వివాహం కానిటువంటి వారు కానీ, ఉద్యోగం రానటువంటి వారు కానీ, వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం ఉమ్. జరగలేదు అన్న వాళ్ళు కానీ ఎవ్వరు ఇంతవరకు నా దృష్టిలోకి ఎవరు రాలేదు ఆ. ఈ విధంగా చేసిన వాళ్ళు. ఓకే. కాబట్టి గరికతో పూజ చేయటం, ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం, Hmm. బెల్లం కలిపి నివేదన పెట్టడం, ఇలా వ్రతంగా తీసుకొని చేయడం ద్వారా సంకష్టహర చతుర్థి వ్రతం సంపూర్ణమవుతుంది. ఉద్యాపన చేయడం ద్వారా ఇలా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఆ రోజు మీరు అల్పాహారం తీసుకోవచ్చు అని అన్నారు కదా గురుగారు. కొంతమంది ఉపవాసమే ఉంటారు కదా, వాళ్ళు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత తినొచ్చా, మరుసటి రోజు తినాలా? లేదు, రాత్రిపూట భోజనం చేయవచ్చు, చేయొచ్చు. పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయవచ్చు చక్కగా. ఓకే. ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, మన హిందూ ధర్మం కూడా ఏంటంటే ఉమ్. ఏదైతే మనం పూజ చేసామో పూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకోవాలని చెప్తున్నాం కదా, ఉమ్, ఉమ్. మరి ప్రసాదం తీసుకుంటే ఉపవాసం పోయినట్టే కదా, అవును. మరి అట్లాంటి భోజనం చేయడానికి తప్పే ఉంది. అంతే. ఓకే. అక్కడ మనం వండుతుంది బియ్యప్రభ, అవును. అవునా? బియ్యప్రభ అంటే బియ్యంతోనే సమానం. సమానం. స్వామివారి ప్రసాదం తీసుకుంటున్నాం, అక్కడ అన్నం తిన్నట్టేగా. తిన్నట్టే. కాబట్టి మరలా భోజనం చేయడం అనేది తప్పు కాదు, చెయ్యాలి కూడా. ఓకే. కడుపు మార్చుకోమని ఏ భగవంతుడు చెప్పడు, ఏ ధర్మము చెప్పదు. ఉమ్. ఓ మాట చెప్పాలి అంటే ఓకే. అలా చెప్తే అది ధర్మం కూడా కాదు నన్ను అడిగితే. ఆ. కాబట్టి ఏదో ఒకటి అల్పాహారం ఏదైనా ఉదయించి సేవించవచ్చు. సాయంకాలం తప్పనిసరిగా స్వామివారి ప్రసాదాన్ని, ఉమ్. భోజనాన్ని తప్పనిసరిగా తినాలి. లోపల మనకి ఆత్మారాముడు ఉంటాడు. ఈ ఆత్మారాముని శోభ పెడుతూ మనం ఎన్ని పూజలు చేసినా ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే ఫలితం ఉండదు. లేదు. ఓకే. సంతోషం గురుగారు. నిజంగా ఎప్పటికప్పుడు టాపిక్ కొత్తగా ఎవ్వరు చెప్పినట్టు కాకుండా చాలా మంచిగా చెప్తారు మీరు. నిజంగా ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్టింగ్ నుంచి మనం ఏదైనా టాపిక్ తీసుకున్నాము అని అంటే మధ్యలో ఏదో ఒక డౌట్ వస్తూ ఉంటుంది, అసలు డౌటే లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్లియర్గా ఉంటుంది గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.